ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రారంభమైన సేవా పఖ్వాడ్ కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ప్రారంభమైన సేవా పఖ్వాడ్ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు నేతృత్వంలో జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ యొక్క జీవితానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఏళ్ల వివేక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావుతో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానిగా నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతదేశం శక్తివంతమైన దేశంగా మారుతుందన్నారు. సేవా పఖ్వాడ్ కార్యక్రమాలు అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా గురువారం రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. రక్తహీనత, రహదారి ప్రమాదాలలో సరైన సమయానికి రక్తం అందకపోవడంతో ఎంతో మంది చనిపోతున్నారని, అందుకే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.